మానవ హక్కులను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, దర్యాప్తు, నేరస్తులను పట్టుకోవడంలో కూడా వారు నిమగ్నమై ఉంటారు. సమాజంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణకు నిలబడేవారు పోలీసులు. వారి సేవలు నిస్వార్థమైనవి. అయితే విజయవాడ నగరంలో శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే నడి రోడ్డుపై గొడవకు దిగి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో అజిత్ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ఒక పురుషుడు, మహిళ మధ్య గొడవ జరుగుతున్నట్లు కోటేశ్వరరావుకు సమాచారం అందింది. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని చూశారు. గొడవ పడుతున్న వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ గా గుర్తించారు. అప్పటికే గొడవ తీవ్రం కావడంతో నైట్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు శ్రీనివాస్ నాయక్ పై చేయి చేసుకున్నారు. అదే సమయంలో శ్రీనివాస్ నాయక్ తో గొడవ పడుతున్న మహిళ జోక్యం చేసుకుని కోటేశ్వరరావుపై చేయి చేసుకోవడంపై ప్రశ్నించారు. అంతేకాకుండా ఆమె యూనిఫామ్ లో ఉన్న కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. ఈ సంఘటనతో ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య గొడవ మరింత పెరిగింది.